చంద్రబాబు మళ్లీ వెన్నుపోటు పొడిచారు. ఈసారి పెన్షన్దారులను టార్గెట్ చేసుకుని ఒక్క పోటు పొడిచారు. ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతున్నట్లు గొప్పగా ప్రకటించిన ఆయన అధికార పీఠం మీద కూర్చోగానే ఎప్పట్లాగే తన నైజాన్ని చాటుకున్నారు. మరోవైపు పెన్షన్ పంపిణీకి రాజకీయ రంగు పులిమి అది ప్రభుత్వ కార్యక్రమమో పార్టీ కార్యక్రమమో అర్థం కాకుండా చేశారు. మోసం దగా అనగానే గుర్తొచ్చేది నారా చంద్రబాబు నాయుడు. వెన్నుపోటుకు పేటెంట్ అంటూ ఉందంటే అది ఖచ్చితంగా చంద్రబాబుకే దక్కుతుంది. అలాంటి వ్యక్తి తాను మారానని అధికారంలోకి రాగానే పెన్షన్లు పంచుతానని చెప్పగానే చాలా మంది నిజమేనని నమ్మేశారు. తీరా అధికారంలోకి రాగానే తన నైజాన్ని చాటుకున్నారు. పెన్షన్ పెంచుతూ 3వ సంతకం పెట్టిన చంద్రబాబు తన సంతకానికి కూడా విలువలేదని మరోసారి రుజువు చేసుకున్నారు. అదెలాగంటే రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పొందేవారు 65,18,000 మంది ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ట్రాన్స్జెండర్ల పెన్షన్లు, కళాకారుల పెన్షన్లు ఇలా మొత్తం 28 రకాల కేటగిరీలతో ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ జరుగుతుండేది. వీరందరికీ పెన్షన్ల అమౌంట్ను పెంచుతానని చెప్పిన చంద్రబాబు మొదటి నెలలోనే వారికి వెన్నుపోటు పొడిచారు. కేవలం 20 కేటగిరీలకు చెందిన వారికే పెన్షన్లు పెంచారు. అందులో కూడా కేవలం 11 కేటగిరీలకు లబ్ధిదారులకు మాత్రమే అరియర్స్ కలిపి పంపిణీ చేస్తున్నారు. 11 కేటగిరీల వారికి 3 నెలల బకాయి ఇవ్వలేదు. ఇక 8 కేటగిరీల పెన్షన్దారులకైతే అస్సలు పెన్షనే పెంచలేదు. వారిలో కిడ్నీ బాధిత డయాలసిస్ చేయించుకునేవారు, తలసేమియా బాధితులు, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్దారులు, అభయహస్తం కింద పెన్షన్ తీసుకునే వారితో పాటు రాజధాని ప్రాంతంలోని కూలీలు తదితరులు ఉన్నారు. వీరందరికీ ₹1 కూడా పెన్షన్ అమౌంట్ పెంచలేదు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే చంద్రబాబు పంపిణీ చేస్తున్నారు తప్ప ఆ కేటగిరీల్లోని లక్షలాది మంది పెన్షన్లు పెంచకపోవడం, మిగతా వారితో పాటు 3 నెలల పెన్షన్ బకాయిని కలిపి ఇవ్వకపోవడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పెన్షన్ల వెన్నుపోటు సంగతి అలా ఉంచితే, రెండో వైపు అసలు ఈ మొత్తం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా రాజకీయ రంగు పొలవడం మరిన్ని విమర్శలకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పెన్షన్ల పంపిణీని పచ్చ పార్టీ కార్యకర్తల చేతిలో పెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు జన్మభూమి కమిటీల పేరుతో ఎలాగైతే టీడీపీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని అరాచకాలు చేశారు, ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో పెన్షన్ల పంపిణీలో వారు పాల్గొన్నారు. మొత్తానికి రకరకాల విన్యాసాలు, వెన్నుపోటుల మధ్య పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెంచుతా ఉన్న పెన్షన్ పెంచకపోవడం దగ్గర నుంచి అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జన్మభూమి కమిటీల తరహాలో టీడీపీ నేతలు పెన్షన్ పంపిణీలో పాల్గొనడం వరకు అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.